హాయ్ ఓస్ ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా కూడా ప్రమోట్ అయిపోవాలని చెప్పేసి కోరుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ షేర్ చేశానండి. ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోయి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవడంలో మీ వంతు సాయం అయితే చేయండి. క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ ఇప్పటికీ 2 పార్ట్లు మీకు చూపించడం అయితే జరిగిందనమాట. దాంట్లో మొత్తం చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇంకొక పార్ట్ ఉంటుంది. సో అయితే ఈ పార్ట్లో వచ్చేసరికి పాస్ట్లో ఏం జరిగింది, సో దాన్ని ఇప్పుడు దాంతో కంపేర్, సో దాని గురించి అయితే చెప్పబోతున్నానండి. సో ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పాస్ట్లో వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ డిటైన్ చేసి 1 మంత్, ఆ తర్వాత గొడవలు చేసేపటికి రిలాక్సేషన్ ఇచ్చారు. థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ మాత్రం ఎటువంటి క్రెడిట్స్ లేకుండా ప్రమోట్ చేశారు. సో అంతకుముందు సంవత్సరం చూసుకుంటే అదే థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ బ్యాచ్ వాళ్ళు సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ రావడానికి రిలాక్సేషన్ ఇచ్చారు అప్పుడు. సో సంవత్సరం ఇలా మార్చేస్తూ ఉన్నారనమాట. యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం మరి బాగా డిలే అయింది. అయితే ఈ క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ లిస్టు ఎప్పుడు రాబోతుంది, ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఏంటని చెప్పేసి రేపు మీకు అప్డేట్ పార్ట్ 4 లాస్ట్ పార్ట్, అది రేపు మీకు అప్డేట్ ఇవ్వబోతున్నా. ఓకేనా? అయితే ఇక్కడ చాలామంది అడుగుతూ ఉన్నారు, కొన్ని కాలేజీల్లో లిస్ట్ వచ్చింది, అది అటానమస్ కాలేజీల్లో రిలాక్సేషన్ ఇచ్చారు, పూర్తిగా అయితే తీసేయలేదు క్రెడిట్ బేస్డ్ డిటెన్షను. మీరు ఎక్కడన్నా కనుక్కోండి, అది కూడా లాస్ట్ ఇయర్ ప్రొసీడింగ్స్ తీసుకొని చేశారు. అఫిలియేటెడ్ కాలేజీలకు కూడా ఈ సంవత్సరం డిటెన్షన్ ఉంది. దానికి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. రేపు నేను ఖచ్చితంగా మీకు ఆ పార్ట్ 4లో అయితే ఫైనల్ పార్ట్లో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. పూర్తిగా ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లోనే ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే క్రెడిట్ బేస్డ్ డిటెన్షన్ పోయిన సంవత్సరం వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న R22 వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే సముద్రం దగ్గరికి వెళ్ళి వెనక్కి లాక్కొచ్చినట్టు ఉందన్నమాట. ఒక నెల చేసేసి ఏదో అదృష్టం వల్ల వాళ్ళు పోయిన సంవత్సరం ఎలక్షన్ అని కానివ్వండి, వీడు చేసిన ప్రొటెస్ట్ అని కానీ దానివల్ల చేయడం అయితే జరిగింది. ఈ సంవత్సరం అసలు పసేలేదు. థర్డ్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ వాళ్ళు లక్కీయెస్ట్ పర్సన్స్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్, అసలు ఎటువంటి గ్రేడ్స్ లేకుండా ప్రమోట్ చేసేసారు. మరి దానికి కారణం ఏంటి? సో ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటి, రేపు ఇవ్వబోయేదానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా రేపు నేను వీడియోలో క్లారిటీగా అయితే చెప్తాను. ఇంతకుముందు ఇలా జరిగిందండి. సో మీకు మంచి గుడ్ న్యూస్ లాంటిదే వస్తుంది రేపు చెప్పబోయే వీడియోలో. అయితే ఆల్మోస్ట్ అంతే, అది ఎప్పుడు వస్తుంది ఏంటని చెప్పేసి నేను ఖచ్చితంగా అయితే రేపు క్లియర్ కట్గా మీకు వీడియో చేయబోతున్నా. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఇన్స్టెంట్ మెసేజ్ కోసం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరంతా ప్రమోట్ అయిపోవాలని కోరుకుంటా. థ్యాంక్ యూ.